అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు అమ్మాయి. వెల్కమ్ టు మై ఛానల్. F3 కాదు, ఇప్పుడు తెలుగు అమ్మాయిని మార్చేసాను కదా. సో ఇవాళ ఏంటంటే యాజ్ యూజువల్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇంకెవరైనా కానీ సోషల్ మీడియా నేర్చుకునే వాళ్ళు కానీ ప్రమోటింగ్ అని కొలాబరేషన్స్ అని ఇవే జరుగుతున్నాయి కదా. సో మనం ట్రెండ్కి ఆపోజిట్గా వెళ్ళి అని అనుకుంటున్నాను. సో నేనేం లేదండి, జస్ట్ నా గురించి నేను ఏంటి అని వాట్ ఈజ్ వాట్ అని చెప్తున్నాను. ఇవాళ వచ్చేసరికి ఏంటంటే ఒక చిన్న పేజ్ అని చెప్పలేం కానీ మా వెరీ ఓన్ వదినమ్మ అంటే మా మేనమ్మ వాళ్ళ అమ్మాయి బిజినెస్ గురించి నేను ఇవాళ మాట్లాడుతున్నాను అనమాట. ఎందుకు అంటే బికాజ్ ఐ ఆమ్ ద వెరీ ఓన్ కస్టమర్. ఎప్పుడైతే ఈ ఛానల్ స్టార్ట్ చేశానో అప్పుడు నేను ఒక జ్యువెలరీ సెట్ ఆర్డర్ చేశాను అనమాట వదిన దగ్గర నుంచి. లిటరలీ టిల్ నౌ నేను అది ఎవరి దగ్గర చూడలేదన్నమాట. సో అందుకని నేను ఒకసారి మళ్ళీ ప్రమోట్ చేద్దాము, ప్రమోట్ అని కాకపోయినా నాకు నచ్చినవి నేను మీతో షేర్ చేసుకోవచ్చు అనేసి అనిపించింది. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో వదిన పేజ్ ఏంటి అంటే షీ హ్యాస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ వాట్సాప్ యాజ్ వెల్. వాట్సాప్ని ఎక్కువ వాడుతుంది అనమాట వదిన. ట్రస్టెడ్ పీపుల్ ఉన్నారు అండ్ ఐఎమ్ ఆల్సో ఏ క్లయింట్ అనమాట. నేను ఒక క్లయింట్ని. సో నేను ఏమంటానంటే నేను చూశాను కాబట్టి హౌ మచ్ ట్రస్ట్ ఇట్ ఈజ్ అనేది. సో నేను ప్రమోట్ చేస్తున్నాను, లేదంటే నేను ఐ డోంట్ ఇన్వాల్వ్ అనమాట. ఈ కొలాబరేషన్స్ని ఇవన్నీ నమ్మను మ్యాక్సిమం. బట్ ఇఫ్ ఐ లైక్ ఇట్ ఐ విల్ షేర్ అనమాట. అందుకని ఏంటంటే ఇవాళ వదిన పేజ్లో జ్యువెలరీస్ అని, క్లాతింగ్ అని, శారీస్ అని చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ప్రెజెంట్ కూడా ఎవ్రీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్లాతింగ్ బికాస్ దే లుక్ హౌ దే వాంట్. లుకింగ్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ లుకింగ్ గురించి డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డ్రెస్సింగ్ గురించి నేను ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఫర్ గర్ల్స్ ఆర్ ఫీమేల్స్ ఫర్ లేడీస్ కానీ హౌస్ వైఫ్స్ కానీ చూపించబోతున్నాను అనమాట. సో కమింగ్ టు దిస్ డ్రెస్ ఎలా అనిపించిందో కానీ మీకు, నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ఇట్ ఈస్ లిటరలీ ఏ జార్జెట్ శారీ, జార్జెట్ క్లాత్, వెరీ వెయిట్లెస్ అండ్ వెరీ ట్రెండీ యాజ్ వెల్. ఈ హ్యాండ్స్ వచ్చేసి అండ్ దిస్ ఇస్ బెల్ట్ అండ్ ఇక్కడ కూడా కొంచెం ఇలాగా షేప్ వచ్చింది చూసారా మీరు. సో దిస్ డ్రెస్ ఈజ్ ఆర్డర్ ఫ్రమ్ హర్ పేజ్ అనమాట. సో అందుకని నేను ఈ పేజ్ని ప్రమోట్ చేయబోతున్నాను. అండ్ నా దగ్గర కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వదిన పేజ్లో ఉన్నవి అండ్ నేను కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. అన్నీ కలిపి మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. సో అందుకని ఇఫ్ యూ వాంట్ టు డూ షాపింగ్ ప్లీజ్ ట్రస్ట్ దిస్ పేజ్. అండ్ షిప్పింగ్ కూడా ఎక్కువ ఉండదు. డెలివరీ మ్యాక్సిమం 1 వీక్ ఆర్ 3-4 డేస్లో కూడా అవ్వచ్చు, వర్కింగ్ డేస్ అయితే. సో యూ కెన్ ట్రస్ట్ దెమ్. అండ్ బల్క్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఇఫ్ యూ రిక్వైర్డ్. ఆర్ నేను కూడా చేస్తున్నాను వెరీ సూన్. వై బికాజ్ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఐ వాంటెడ్ టు స్టార్ట్ మై ఓన్ అనమాట. ఐఎమ్ ట్రయింగ్ టు. సో నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అందుకని నేను మీకు కొన్ని ఐటమ్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇది మాత్రం జార్జెట్ చూసారు కదా, ఇట్ ఈస్ ట్రెండింగ్ రైట్ నౌ. జార్జెట్ కలర్స్ వచ్చేసి అండ్ ఫ్లవర్స్ వచ్చేసి దిస్ ఫ్లవర్స్ ఈజ్ ట్రెండింగ్, జార్జెట్ అండ్ ఫ్లవర్స్. అండ్ ఇవి కొంచెం ఏంటంటే సమ్ అమెరికన్ స్టైల్ ఫ్యూజన్ లాగా అనమాట ఈ డ్రెస్ అనేది. యూ అండర్స్టాండ్, మీకు అర్థమవుతుంది కదా. సో ఈ డ్రెస్ ఇది అయిపోయింది. నెక్స్ట్ నేను కొన్ని చూపించబోతున్నాను అనమాట. అండ్ ఇక్కడే ఉన్నాయి, నేను ఒకటి చూపిస్తూ ఉంటాను మీకు. అండ్ దిస్ టాప్ ఏంటంటే ఇది కూడా జార్జెట్ విత్ ఇలా ఇక్కడ వర్క్ వచ్చింది, నెక్ మీద చికెన్ కర్రీ వర్క్లా వచ్చింది. దాని మీద కుందన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ లైక్ ఇట్ అంటే చూస్తే దగ్గరగా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ దీని మీద కూడా ఇలాగా క్రష్డ్లా వచ్చింది దిస్ డ్రెస్. అండ్ హ్యాండ్స్ కూడా చూసారా, ఇక్కడ బుట్ట టైప్ వచ్చిందనమాట, కుచ్చు టైప్. సో దిస్ ఈజ్ ఆల్సో చాలా బాగుంది. పేస్టల్ కలర్స్ అంటారు, మళ్ళీ వీటిని ఇంగ్లీష్ కలర్స్ అంటారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ నా డ్రెస్ మోడల్కి కొంచెం డిఫరెంట్తో పాటు యూనిక్నెస్ అనమాట. సో ఇది వచ్చేసి 1100 విత్ షిప్పింగ్ పడుతుంది. విత్ ఇన్ 2 or 4 వర్కింగ్ డేస్ అయిపోతుంది, లేదంటే 1 వీక్ అవుతుంది అనమాట. ఈ డ్రెస్ బ్లూ వన్ విత్ చికెన్ కర్రీ వర్క్ అండ్ క్రష్డ్ అనమాట, విత్ ఫ్లోరల్ యాజ్ వెల్. ఫ్లోరల్ కూడా ఉంది ఇందులో చూసారంటే. అండ్ ఇక్కడ హ్యాండ్ కూడా కూర్చొచ్చింది. అండ్ ఇట్ ఈస్ సెమీ హ్యాండ్స్, లైక్ ఎల్బో దాకా ఉంటాయి అనమాట హ్యాండ్స్. ఇది 1100 పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం 2 పీస్ సెట్స్ 3 పీస్ సెట్స్ అని చూస్తున్నాం కదా.
ఫార్మల్స్ అని, ఎంప్లాయిడ్ అని, అన్ఎంప్లాయిడ్ అని, హౌస్ వైఫ్స్ అని, ఎవ్రీవన్ ఈస్ షిఫ్టెడ్ టు టూ పీస్ సెట్ అండ్ 3 పీస్ సెట్స్. ఎందుకో మనకు తెలియదు. చున్నీలు, ప్యాంట్లు ఇలా మంచిగా సెట్గా వస్తున్నాయి అని చెప్పి అందరూ ఇష్టపడుతున్నారు. అండ్ ట్రెడిషనల్ లుక్ ఈస్ బూమింగ్ రైట్ నో. ట్రెడిషనల్ అనేది ఇష్టపడుతున్నారు ఎవరైనా కానీ. వెరీ సూన్ ట్రెడిషనల్ ఈజ్ హైపింగ్. బుట్ట చేతులు, ట్రెడిషనల్నెస్ అండ్ ఫుల్ ఆఫ్ ఆ తెలుగుతనం అనేది బయటకు వస్తుంది. ఐఎమ్ హ్యాపీ యాక్చువల్లీ. అండ్ ఇది ఇంకోటి చూసారా, ఇది కాటన్ ఇది రేయాన్ క్లాత్కి ఇలాగ కాలర్ వచ్చి, ఇది కూడా 3/4 హ్యాండ్స్ వచ్చి, దీనికి మళ్ళీ బార్డర్ వచ్చింది. అర్థమవుతుంది కదా. అండ్ ఇట్ ఈస్ లిటరలీ కొంచెం అనార్కలి కాదు, ఆలియా భట్ కట్ అంటున్నారు కదా ఆ టైప్, అది కూడా కాదు. ఇది నార్మల్ అనార్కలి టైప్. ఇట్స్ అనార్కలి విత్ కాలర్కి కూడా మొత్తం ఇలాగా వర్క్ వచ్చిందనమాట. ఇఫ్ యూ సీ, ఈ వర్క్ కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ దీనికి కూడా 2 పీస్ సెట్ కాబట్టి దీనికి ప్యారల్గా ఒక ప్యాంట్ ఇచ్చారనమాట. ఈ ప్యాంట్కి కూడా బార్డర్ వచ్చింది. ఇఫ్ యూ సీ, కొంచెం ఆ గుజరాతీ స్టైల్ అలా వస్తుంది. ఇది గుజరాతీ జైపూరి అలా ఉందన్నమాట ఇది. అండ్ ఇట్ ఈస్ రియాన్ క్లాత్. చాలా సాఫ్ట్గా ప్రశాంతంగా ఉంది యాక్చువల్లీ. అండ్ ఇది కూడా 1000 రూపీస్ అనమాట విత్ షిప్పింగ్. ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి గైస్. సో అందుకని మీకు నేను చూపిస్తున్నాను. ఇఫ్ నాట్ అవైలబుల్ ఆల్సో షీ విల్ కాంటాక్ట్ టు ద డీలర్స్ అండ్ డీలర్స్ని కాంటాక్ట్ అయ్యి మీకు విత్ ఇన్ టైం అన్ని డెలివరీ చేస్తుంది అనమాట. అండ్ దిస్ ఈస్ 3 పీస్ సెట్. చూసారు కదా, దీనికి 3 పీస్ సెట్కి మాత్రం ఇది చున్నీ వచ్చింది. ఈ చున్నీతో పాటు టాప్ అండ్ ప్యాంట్ వచ్చేసింది అనమాట. ప్యాంట్ గురించి చూద్దాం. ఇది మెంతు కలర్ అంటారు యాక్చువల్లీ. మెంతు ఆర్ ఎల్లో, మెంతు కలర్ అంటారు. ప్యాంట్కి కూడా చిన్న బార్డర్ ఇచ్చారు. వైట్ కలర్ థ్రెడ్వి అంటారు. థ్రెడ్ స్టిచ్చింగ్ టైప్ అనమాట. బార్డర్ ఇచ్చారు. చున్నీకి కూడా ఇచ్చారు యాక్చువల్లీ. చున్నీ 2 కలర్ వచ్చి ఇలాగా ఎడ్జెస్ ఇచ్చారనమాట. సో టాప్ చాలా హైలైట్ అయింది. ఈ టాప్ ఏంటంటే ఇది యాక్చువల్లీ బేసిక్గా ఉన్నాయి కదా, సింపుల్గా ఉన్నాయి కాబట్టి ఈ టాప్ మాత్రం ఫుల్ డిజైన్. ఈ డిజైన్ కూడా మొత్తం టాప్ నుంచి బాటమ్ దాకా వచ్చింది. టాప్కి ఆ కింద కూడా లేస్ వచ్చింది. చాలా అందంగా అనిపించింది. ఈ వర్క్ కూడా మొత్తం చెమ్కీ వర్క్ టైప్ అనమాట. థ్రెడ్ మీద చెమ్కీ వర్క్. చాలా డీసెంట్ లుక్ వచ్చింది కదా చూస్తే మాత్రం. ఇట్ ఈస్ సో గుడ్ యాక్చువల్లీ. థ్రెడ్ వర్క్ మీద చెమ్కీస్ అనమాట. అండ్ ఇట్ ఈస్ సెమీ పట్టు క్లాత్ అనమాట. ఇది ఆ గ్రాండియర్ అయితే ఇస్తుంది పక్క. బ్యాక్ మాత్రం ప్లెయిన్ వచ్చేసింది. దిస్ ఈజ్ 800 రూపీస్ విత్ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ విత్ బార్డర్. యాక్చువల్లీ నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇది డిఫరెంట్ కలర్స్, ఫ్యూజన్ ఆఫ్ కలర్స్, రెయిన్బో కలర్స్ లాగా ఉండి దీనికి మళ్ళీ బార్డర్ వచ్చేసింది. ఈ బార్డర్కి ఇది టస్సర్ అని అంటారు అనుకుంటా. టస్సర్ ఆర్ టఫర్ సంథింగ్ క్లాత్ పేరు. చాలా వెయిట్లెస్గా ఉంది అండ్ డీసెంట్గా ఉంది. ఆ గ్రాండియర్ వస్తుంది అనమాట. సమ్ గోల్డ్ కలర్ బార్డర్, గోల్డ్ కలర్ లేస్తో ఉన్న బ్లౌజ్ చేయించుకుంటే ఆ గ్రాండియర్ మాత్రం పక్కా వస్తుంది. ఇఫ్ యూ సీ, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మొత్తం ఫ్లోరల్ అనమాట. ఫ్లోరల్ అండ్ దిస్ లేస్ కూడా కాదు, ఇది బార్డర్ యాక్చువల్లీ. చాలా బాగుంది. ఇఫ్ యూ సీ ఇట్, ట్రై చేద్దాం ఇలా వేసుకో. సారీ, ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ శారీస్. ఇలా ఉందన్నమాట. ఇలా వస్తుంది అవుట్పుట్ వచ్చేసి. నేను ఇంకా ఏం చేయలేదు దీనికి. స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ నేను కట్టుకొని మన యూట్యూబ్ ఛానల్లోకి వస్తాను పాసిబిలిటీస్ బట్టి. సో ఇది ఒక రేయాన్ క్లాత్ టాప్. ఇది కూడా జైపూరి ఇలా అనార్కలి ఆ మోడలే అనమాట. సమ్ పింకిష్ వైన్ కలర్ అనుకుంటా. చూసారా, థ్రెడ్ వర్క్ మొత్తం. థ్రెడ్ వర్క్ మీద మళ్ళీ చమ్కీస్ వచ్చాయి. యూ సీ ఇట్. ఈ ప్రింట్ కూడా వైట్ ప్రింట్ వచ్చింది. మొత్తం చిన్న చిన్న ప్రింట్స్ వచ్చాయి. దట్ ఫార్మల్ లుక్ వస్తుంది, ఆ డీసెంట్ లుక్ వస్తుంది. ఇఫ్ యూ వేర్ ఇట్ వైట్ చున్నీతో పెయిరప్ చేసుకుంటే ఇట్ ఈస్ సో గుడ్ అనమాట. అనార్కలి టైప్ వచ్చింది. అండ్ వీ హ్యావ్ థ్రెడ్స్ హియర్. థ్రెడ్స్ వీ కెన్ టైప్
టు గెట్ అవుట్ఫిట్ డన్ వెరీ నైస్లీ. ఆ మోడలింగ్ అనేది బాగుండాలి అని చెప్పేసి, ఫిట్టింగ్ బాగుండాలని చెప్పేసి ఇలా వచ్చిందనమాట. హ్యాండ్స్కి కూడా బార్డర్ వచ్చింది. దీస్ ఆర్ ట్రెండింగ్ యాక్చువల్లీ. కంఫీ వేర్ అంటారు కదా, కంఫర్ట్ అని అనమాట. సో ఇది కూడా 1000 రూపీస్ పడింది గైస్ విత్ షిప్పింగ్. సో ఇవన్నీ ప్రెజెంట్ ట్రెండింగ్వి చూపిస్తున్నాను నేను. మీకు ఏది కావాలన్నా యూ కెన్ ఆర్డర్ దేర్. ఇఫ్ యూ వాంట్, అంటే మీకు బాగా నచ్చితే మాత్రం స్పీక్ విత్ హర్, షీ విల్ క్లోజ్ ద డీల్ విత్, అంటే మంచిగా డీల్ క్లోజ్ చేస్తారనమాట. ఫస్ట్ టైం అంటేనే ట్రస్ట్ దెమ్, ట్రస్ట్ హర్ ఫస్ట్. నేను ఏం మాట్లాడను, మంచిగా మనకి అవుట్పుట్ వస్తుంది, ట్రస్టీ పీపుల్ అనమాట. సో అందుకని నేను ఇంతగా చెప్తున్నాను, ఇంతగా ప్రమోట్ చేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఓకే. అండ్ కమింగ్ టు, నేను పట్టు శారీ ఒకటి చూపిస్తున్నాను అనమాట. లక్స్ గ్రీన్ మీద వైలెట్ పర్పుల్ అనుకుంటా, ఇది పర్పుల్ శారీ, పర్పుల్ ఫ్లవర్స్ విత్ గోల్డ్ కాంబినేషన్, లక్స్ గ్రీన్ పట్టు. ఇది సమ్ పట్టు, నాకు ప్రాపర్గా పేరు తెలీదు. పట్టు అసలు ఫంక్షన్కి కట్టుకుంటే ఈ కాంబినేషన్ నేను ఎక్కడ చూడలేదు లిటరలీ. అండ్ వెరీ లెస్, 3200కే వస్తుంది. ఇది ఇలా చేపించాము, ఇలాగ పళ్ళుకి చేపించుకున్నాం అనమాట. దిస్ శారీ 3200. అంచు కూడా చాలా బాగుంది, కింద మామిడి పిందెలు వచ్చి పైన ఫ్లవర్స్ వచ్చి, ఆ ఫ్లవర్స్ లోపల మళ్ళీ గోల్డ్ వచ్చి, సైడ్స్ అంతా గోల్డ్ వచ్చి, యూ కెన్ సీ ఇట్, చూసారా? సో అందుకని యూ లైక్ ఇట్ యాక్చువల్లీ. బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. పట్టు ఇప్పుడు ఇంకా మొత్తం పండుగలు, శ్రావణ మాసాలు, హైదరాబాద్ వాళ్ళకైతే బోనాలు, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ కదా నెక్స్ట్ 6 months అనేవి. సో దీనికి మాత్రం ఇలాగా మగ్గం వర్క్ చేయించుకున్నాం అనమాట. ఇలా కట్ వర్క్ వచ్చేసి మగ్గం వర్క్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ ద శారీ కాంబినేషన్తో ఇలాగ బ్లూ, లక్స్ గ్రీన్ అండ్ వైలెట్తో బ్లౌజ్ చేయించుకున్నాం. సో దట్స్ ఇట్ గైస్. మా వదిన, మీరు నా యూట్యూబ్ ఛానల్లో సెకండ్ వీడియో చూసినట్టయితే యూ విల్ సీ దేర్ అన్బాక్సింగ్ హర్ బిజినెస్ థింగ్. నేను ఒక జ్యువెలరీ తీసుకున్నాను. ఆ జ్యువెలరీ అయితే నేను ఇప్పటిదాకా ఎవరి దగ్గర చూడలేదు. ఓన్లీ ద యాంగర్ శ్రీముఖి గారి దగ్గర చూశాను నేను ఒక షోలో పెట్టుకోవడం. ఇంక ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదు. అంత అంటే నేను అంత చూస్తుంది అనమాట. అంత వర్తీవి, అంత బాగుండేవి, అంత రీజనబుల్వి షీ విల్ మేక్ ఇన్ షాపింగ్లో పెట్టేస్తుంది. తన షేర్ చేస్తుంది అనమాట తను వాట్సాప్ గ్రూప్లో. అంటే మీరు జాయిన్ అయినా కానీ ట్రస్టీ పీపుల్ దగ్గర జాయిన్ అవ్వాలని నా ఉద్దేశం. మీకు అవుట్పుట్ బాగుంటే యాజ్ ఏ యూట్యూబర్ కానీ, మీ వెల్ విషర్గా కానీ ఐ విల్ ఫీల్ బెటర్. అందుకని నేను మీకు చెప్తున్నాను అనమాట. నేను చూసాను శారీస్. వెరీ సూన్ దేవుడి దయ వల్ల ఐ విల్ స్టార్ట్ ఏ స్మాల్ బిజినెస్. అండ్ ఇలాగ యూట్యూబ్ వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాను. కొంచెం ల్యాగ్ అవుతుంది. వెరీ సూన్ అసలు కంటిన్యూస్గా ధన వచ్చేస్తాయి. అంటిల్ అండ్ సైనింగ్ ఆఫ్ ప్రసన్న వంకాయల అండ్ ప్రసన్న గొల్ల, నెల్లూరు అమ్మాయి, చిలుకూరుపేట అమ్మాయి, తెలుగు అమ్మాయి, యూట్యూబ్ ఛానల్లో F3 అన్నీ మనవే. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ గైస్. మా వదిన మా వాట్సాప్ గ్రూప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డూ చెక్ ఇట్. డిస్క్రిప్షన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే వీడియో కింద టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్ కింద డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఎవరైతే పెద్దవాళ్ళు కానీ ఐడియా లేని వాళ్ళకి మాత్రం నేను ప్రాపర్గా చెప్తున్నాను. టైటిల్ కింద ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. అది ఏంటంటే వాట్సాప్ గ్రూప్కి అండ్ ఇన్స్టాగ్రామ్కి టైఅప్ అవుతుంది. వాట్సాప్లోనే వదిన ఎక్కువ యాక్టివ్ ఉంటుంది. వాట్సాప్లో అన్నీ షేర్ చేస్తుంది అనమాట. ఇన్స్టాగ్రామ్ కూడా జస్ట్ క్యాజువల్గా పోస్ట్ చేస్తుంది. అండ్ షీ రన్స్ హర్ బిజినెస్ కంప్లీట్లీ ఇన్ వాట్సాప్లోనే చేస్తుంది అనమాట బిజినెస్. ట్రస్టెడ్ పీపుల్తో అంత నమ్మచ్చు మనం. వాట్సాప్లో కూడా అవ్వచ్చు. మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలామంది కస్టమర్స్ దీనికి. సో యూ కెన్ ట్రస్ట్ హర్. అండ్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ని డెలివరీ చేస్తుంది. అండ్ నేను కొన్ని వాడిన వరకు అయితే ఆఫ్టర్ వాషెస్ కూడా ఏ ప్రాబ్లం రాలేదన్నమాట క్లాతింగ్లో. సో యూ కెన్ ట్రస్ట్ హర్. సో ఇది కొంచెం ఎక్కువ ప్రోడక్ట్స్ చూపించాను కాబట్టి కొంచెం అన్నా ఉంటుంది వీడియో. సో టైం పీరియడ్ పర్లేదు, స్కిప్ చేయకుండా చూసారంటే మీరు ప్రతి డీటెయిల్ తెలుసుకోవచ్చు. స్కిప్ చేస్తే మాత్రం యూ విల్ లూజ్ డీటెయిల్స్. సో అదనమాట. తర్వాత సో టిప్ ఏంటంటే
ఎక్కువ ఆలోచించొద్దు. మనమే డిప్రెషన్లో ఉన్నామని అసలు అనుకోవద్దు. అందరూ ఎవరి గోల్లో పడున్నాడు. సో స్టే హ్యాపీ, స్టే హెల్తీ అండ్ మంచిగా మీ ఫెలో పీపుల్ ఉంటే హస్బెండ్, బ్రదర్, సిస్టర్ ఆర్ ఫ్రెండ్, ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, కొలీగ్ ఎవరన్నా ఉన్నా కానీ స్పెండ్ టైమ్ విత్ దమ్, నాట్ విత్ ద మొబైల్ ఫోన్స్. ఓకే, మొబైల్ ఫోన్స్ని తగ్గించండి యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. మీకు నచ్చితే చూడండి, నేను కాదండి. ఇప్పుడు నువ్వు చేస్తుంది మొబైల్ ఫోన్లోనే కదా అంటే నా మొబైల్ ఫోన్ టైం ఎంత అనేది నేను చూసుకుని అప్లోడ్ చేస్తాను అనమాట. అలా అని కాదు, స్పెండ్ యువర్ టైమ్ విత్ మొబైల్స్, విత్ యువర్ పర్సన్స్, విత్ యువర్ ఫెలో పీపుల్. మీరే ఆ మొబైల్లో దూకేయద్దు. లేదంటే ఎందుకు చెప్తున్నానంటే నేను లిటరలీ ఐఎమ్ సీయింగ్ ఎవ్రీ వన్. వై? బికాస్ ఇఫ్ యూ హ్యావ్ మొబైల్ ఇంకా అది జీవితం అయిపోతుంది అనమాట. ఫ్రమ్ కిడ్స్కి అయితే ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని ఒక్కసారి చెప్పాలనిపించింది, ఇంకోసారి ఎప్పుడు రిపీట్ చేయను. సో ఫెలో పీపుల్తో ఉన్నప్పుడు, మీ పక్కన ఒకళ్ళు ఉన్నప్పుడు, ట్రావెలింగ్లో అయినా ఇంకొక చోట అయినా కానీ స్పెండ్ టైం విత్ దెమ్. అంటే నేను అది తప్పైనా పర్లేదు, నాకు చెప్పాలనిపించి నేను చెప్తున్నాను అనమాట. మీ పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ ఏమో స్పెండ్ టైం విత్ హ్యూమన్స్, నాట్ మెషన్స్. దిస్ ఈజ్ మై మెయిన్ మోటో. అదొకటే చెప్తున్నాను. దాని ముందర ఏదన్నా బాగుంటే ఐఎమ్ సారీ. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.